హలో ఫ్రెండ్స్, ఒకసారి ఈ బ్యానర్ని అయితే చూడండి. ఇలాంటి బ్యానర్ని మీ ఫొటోస్ పెట్టుకొని చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా ఎలైట్ మోషన్ యాప్ యూజ్ చేసి చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఈ బ్యానర్ ప్రీసెట్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి ఇన్పుట్ చేసుకోండి. ఆ ప్రీసెట్లో మీ నేమ్స్, మీ విలేజ్ నేమ్, మీ ఫొటోస్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో లేట్ చేయకుండా ట్యూటోరియల్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ డిస్క్రిప్షన్ నుంచి అయితే ప్రీసెట్ ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ప్రీసెట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఫొటోస్, మీ నేమ్స్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ కింద లేయర్లో శివాజీ సేన యూత్ పరిగానే అయితే ఉందిగా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని అయితే కనిపిస్తుందిగా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ యూత్ అయితే ఉంటుందిగా, మీ యూత్ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అట్లా ఇక్కడ పరిగి అని ఉంది కదా, మీరు ఈ విలేజ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ప్రజెంట్ పరిగి అయితే ఇస్తున్నాను. సో మీరు కూడా మీ విలేజ్ నేమ్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఫొటోస్ అయితే ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. ఇక్కడ గ్రూప్స్ కనిపిస్తున్నాయిగా, ఇక్కడ గ్రూప్స్లో మీ ఫొటోస్ని అయితే చేంజ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ గ్రూప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని కనిపిస్తుందా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫోటో లేయర్ అయితే కనిపిస్తుందిగా, ఈ ఫోటో లేయర్ని అయితే డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే ఈ లేయర్ కిందకి అయితే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇట్లా అయితే వస్తుంది. సో ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీ ఫోటోని అయితే కరెక్ట్ మీ ఫేస్ కనిపించేటట్టు సో ఇట్లా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొచ్చి బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేస్తే మీ ఫోటో అయితే అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫోటో, ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సేమ్ ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళి ఈ ఫోటోని అయితే డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకొని మీకు కావాల్సిన ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీ ఫోటో లేయర్ని అయితే కిందికి అయితే డ్రాగ్ చేయాలి. మీ ఫోటోని అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీ ఫోటో సేమ్ ఇలాగే కరెక్ట్గా కనిపించేటట్లు అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో నేను ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నా. మీ 6 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేమ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. మీ నేమ్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మహేష్ అయితే కనిపిస్తుందిగా, దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మహేష్ అని ఉందిగా, దీని అయితే తీసేసి ఇక్కడైతే నేను రమేష్ అయితే ఇస్తున్నాను. సో ఇలా అయితే మీరైతే నేమ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఈ నేమ్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ సేమ్ ఈ మహిపాల్ అని ఉందిగా, దీన్ని అయితే తీసేయండి. తీసేసి మీరైతే నేమ్ని అయితే చేంజ్ చేసుకోండి. సో ఇట్లా అయితే నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ శివాజీ ఫోటో ఉంది కదా, దీన్ని కూడా మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఫోటోని అయితే పెట్టుకోండి. సో ఇట్లా అయితే ఈ ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ ఫోటోని ఎడిట్ చేసిన తర్వాత ఈ ఫోటోని ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని కరెంట్ యాజ్ ఏ పిఎన్జీ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేసుకోండి. మీ ఫోటో అయితే గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ బ్యానర్, ఎక్కువ ఫొటోస్ పెట్టుకొని బ్యానర్ ఎడిట్ చేసుకోవాలంటే ఈ ప్రీసెట్ అయితే మీకు యూజ్ అవుతుంది. దీంట్లో కూడా సేమ్ ఇంతకుముందు లాగే ఇక్కడ యూత్ నేమ్ అండ్ మీ విలేజ్ నేమ్ని కూడా సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగే చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ఇట్లే పరిగి అని ఉంది కదా, ఇప్పుడు నేనైతే సో ఇట్లా అయితే నేమ్ చేంజ్ చేసుకున్నాను. రాఘవపూర్ అని అయితే ఇచ్చాను. మీరు కూడా మీ విలేజ్ నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ గ్రూప్స్ ఫొటోస్ అయితే ఉన్నాయిగా, దాన్ని సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగే గ్రూప్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్ అనిగా, దాని మీద క్లిక్ చేసుకొని మీ ఫోటో అయితే ఉందిగా, నేను ప్రీసెట్లో ఇచ్చిన ఫోటోని అయితే డిలీట్ చేసుకోండి. డిలీట్ చేసుకొని మీ ఫోటో అయితే ఉంటుంది కదా, మీ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మీ ఫోటోని అయితే కిందికి అయితే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి సో మీ ఇమేజ్ని అయితే కరెక్ట్ షేప్లో అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇట్లా మీకు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇట్లా అయితే మీ ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్స్ ఇంతకుముందు లాగే ఇక్కడైతే నేమ్స్ ఉన్నాయిగా, సురేష్ అని ఉంది కదా, ఇక్కడ నేమ్ అయితే నేమ్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ సురేష్ తీసి మీకు నచ్చిన పేరుని అయితే ఎంటర్ చేసుకోండి. సో ఇట్లా మిగతా ఫొటోస్ కింద ఉన్న నేమ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆరో మార్క్ అయితే కనిపిస్తుందిగా, దాని మీద క్లిక్ చేసుకొని కరెంట్ యాజ్ ఏ పిఎన్జీ అని ఉందిగా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ ఫోటో అయితే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది.